హలో ఎవ్రీవన్, ఈరోజు మీకు వీడియోలో గెట్ రెడీ విత్ మీ చూపించబోతున్నాను విత్ ఇన్ 10 మినిట్స్లో. సో నేను మా బావగారి కొడుకు పెళ్ళికని వరంగల్ వచ్చాను. చాలా హాట్గా ఉందండి. సో ఈరోజు పెళ్లి కొడుకుని చేస్తున్నారు. సో డైరెక్ట్ వాళ్ళ ఇంట్లో దిగకుండా వాళ్ళ ఇల్లు మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు దగ్గరే అనమాట. ఒక 10 మినిట్స్ డిస్టెన్స్లో ఉంది. సో మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉన్నాం మేము ఇప్పుడు. సో ఇక్కడ నుంచి నేను రెడీ అయిపోయి 10 మినిట్స్లో వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవాలి. సో ఫస్ట్ నేను హెయిర్ అనేది చేసేసుకుంటున్నాను. విత్ ఇన్ 2 మినిట్స్లో సింపుల్గా పిన్స్ పెట్టేసి పైన అండ్ బ్యాండ్ పెట్టేసాను అంతే. ఫ్యాన్ రన్ అవుతుంది, బయట గాలి వీస్తున్నా కూడా ఎంత హాట్గా ఉందంటే అంత హాట్గా ఉంది. సో నేను జస్ట్ మినిమలిస్ట్ వారి సాలిసిక్ యాసిడ్ సీరం యూస్ చేస్తున్నాను. ఐఎమ్ జస్ట్ టేకింగ్ 1 డ్రాప్ ఆన్ ఈచ్ సైడ్ ఆఫ్ ద ఫేస్. ఈ సీరం పింపుల్స్ యాక్నీని రెడ్యూస్ చేయడమే కాకుండా మన స్కిన్ మీద ఉన్న పోర్స్ని కూడా చాలా మటుకు బ్లర్ ఎఫెక్ట్ ఇచ్చి ఒక స్మూత్ క్యాన్వాస్ని ప్రొవైడ్ చేస్తుంది స్కిన్కి. నా స్కిన్ వచ్చేసి మీ అందరికీ తెలుసు, ఫ్రమ్ లాస్ట్ 2 ఇయర్స్ నుంచి 2-3 ఇయర్స్ నుంచి చాలా వియర్డ్గా బికాస్ ఆఫ్ హార్మోనల్ ఇష్యూస్ వల్ల వియర్డ్గా బిహేవ్ చేస్తుంది. బట్ ఆఫ్టర్ యూజింగ్ దిస్ సీరం నా స్కిన్లో చాలా డిఫరెన్స్ అయితే వచ్చింది. టచ్ వుడ్ అండ్ ఫింగర్స్ క్రాస్. సో వన్ ఆఫ్ ద బెస్ట్ సీరం అండి ఇది వచ్చేసి మినిమలిస్ట్ వారిది సాలిసిక్ యాసిడ్ సీరం. లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి, యూ కెన్ చెక్ ఫ్రమ్ దేర్. సీరం ఒక 1 మినిట్ ఆర్ 30 సెకండ్స్ వదిలేసిన తర్వాత అబ్జర్వ్ అయిపోయే వరకు నెక్స్ట్ నేను వచ్చేసి ఫార్ములా RX వారి మాయిశ్చరైజర్ యూస్ చేస్తున్నాను. ఇది నాన్ గ్రీజీ, నాన్ ఆయిలీ అండ్ ఎలాంటి చిప్ స్టిక్కీనెస్ లేకుండా ఆయిల్ స్కిన్కి అండ్ యాక్నీ ప్రోన్ స్కిన్ ఫ్రెండ్లీ అండి. పోర్స్ని క్లాగ్ చేయదు. నా స్కిన్ ఒక 3-4 ఇయర్స్ నుంచి హార్మోనల్ యాక్నీతో చాలా ఇబ్బంది పడుతుంది. అంటే ఏది ట్రై చేసినా కూడా, ఏ యాక్నీ క్రీమ్ కానివ్వండి, ఫేస్ వాష్, మాయిశ్చరైజర్ ట్రై చేసినా కూడా ఇమీడియట్గా ట్రిగర్ అయ్యి మళ్ళీ యాక్నీ వస్తుండే అనమాట. బట్ ఈ మాయిశ్చరైజర్ ఆఫ్టర్ ట్రైయింగ్ దిస్ వన్ నాకు అసలు యాక్నీ అనేది ట్రిగర్ అవ్వలేదు. అండ్ ఆఫ్టర్ లాట్ ఆఫ్ రీసెర్చ్ తర్వాత గూగుల్లో సెర్చ్ చేశాక నేను ఈ క్రీమ్ని ఐ feel like I have discovered this అండి. సో ఇన్ కేస్ ఇఫ్ యూ వాంట్ మీ టు మేక్ ఏ కంప్లీట్ వీడియో ఆన్ హౌ ఐ హ్యావ్ ఓవర్కమ్ మై యాక్నీ ఎవ్రీథింగ్ అంతా కూడా అండ్ ఏం ప్రొడక్ట్స్ యూస్ చేస్తున్నాను మీరు తెలుసుకోవాలనుకుంటే కింద కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి, ఆ వీడియో అంతా కంప్లీట్గా చేస్తాను. అండ్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి నేను ఫేస్ పౌడర్ యూస్ చేస్తున్నాను. ఇది వచ్చేసి నా హోమ్ మేడ్ టాల్కమ్ పౌడర్ విత్ SPF 15. ఇది వచ్చేసి చాలా లైట్ వెయిట్గా ఉంటుంది. ఇది కూడా పోర్స్ని క్లాగ్ చేయదు. యూజింగ్ కేవలిన్ క్లే, ఆరో రూట్ పౌడర్, కార్న్ స్టార్చ్ ఇవన్నీ యూస్ చేసి చేశాను. మంచి ఇంగ్రీడియంట్స్ అన్ని న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ యూస్ చేసి చేశాను. అండ్ ఇది వచ్చేసి స్వెట్ని కూడా చాలా మటుకు కంట్రోల్ చేస్తుంది, ఆయిల్ని కూడా చాలా మటుకు కంట్రోల్ చేస్తుందండి. సో దిస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫేస్ పౌడర్ అని చెప్పొచ్చు. సో ఇది పర్చేస్ చేయాలనుకున్నా కూడా మీరు కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ లిప్స్కి నేను మిలా బ్యూటీ వారి స్ట్రాబెరీ వేరియంట్ లిప్ బామ్ యూస్ చేస్తున్నాను. లైట్ టింట్ ఇస్తుంది, చాలా హైడ్రేటింగ్ అండ్ మాయిశ్చరైజింగ్గా ఉంటుందండి. లిప్స్ వచ్చేసి చాప్డ్ డ్రై లిప్స్కి చాలా బాగా పనిచేస్తుంది. నెక్స్ట్ నేను ఫైనల్గా ఐఎమ్ యూజింగ్ ఎలైటిన్ వారి కాజల్. ఇది మరీ జెట్ బ్లాక్ ఉండదు, అలా అని చెప్పేసి అన్ని లైట్గా ఉండదు, అంటే మిడిల్లో ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది. సో దీన్ని నేను యూస్ చేస్తున్నాను అండ్ ఈజీగా గ్లైడ్ అయిపోతుంది. ఎలాంటి ఇరిటేషన్ కానీ వాటరీ కానీ ప్రొవైడ్ చేయదు. అండ్ దీన్ని మీరు ఐలైనర్ లాగా కూడా యూస్ చేయొచ్చు. ఫైనల్గా బిందీతో టచ్అప్ ఇచ్చేసాను. అండ్ బిందీ తర్వాత కింద నాకు కంపల్సరీ కుంకుమ పొట్టు పెట్టుకోవడం అలవాటు అండి. సో దాన్ని నేను ఎక్కడికి వెళ్ళినా కూడా చిన్న బాక్స్లో క్యారీ చేస్తాను. సో ఫైనల్గా విత్ ఇన్ 10 మినిట్స్ లోపు, చాలా తక్కువ టైం పట్టింది, 10 మినిట్స్ కూడా కాదు. సో ఓవరాల్ ఫైనల్ లుక్ ఇది. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఇఫ్ నచ్చితే కనుక డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఐల్ సీ యు నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్, బై.